హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 30 రకాల అద్భుతమైన యూజ్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. క్యారెట్స్ చెక్కి తీస్తూ ఉంటాం కదండి చాకుతో మనం ఇలా చెక్కి తీసేటప్పుడు ఒక్కోసారి చాకు టైంకి దొరకనప్పుడు ఇలా ట్రై చేయండి. టీ స్టైనర్ ఉంటుంది కదండి, టీ స్టైనర్ బ్యాక్ సైడ్ ఇలా తిప్పేసి దాన్ని పెట్టి ఇలా చక్కగా చెక్కు తీసుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుందండి. లేదంటే ఒక స్పూన్ అయినా తీసుకుని ఈ విధంగా క్యారెట్ని చక్కగా పైన ఉన్నటువంటి తొక్కని ఈ విధంగా తీసేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. చూసారా, ఈ విధంగా చాకు మనకి టైంకి దొరకనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కళాయిలో 2 స్పూన్స్ వాము వేసుకోవాలండి. ఇలా వాము కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించేటప్పుడే 2 ఎల్లుల్లిపాయలు తీసుకుని ఆ వాములో 2 వెల్లుల్లిపాయలను వేసేసి ఇలా దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాము అలానే ఎల్లుల్లిపాయలు చాలా బాగా వర్క్ అవుతుందండి. ఈ శీతాకాలంలో మనకి ఊపిరాడకుండా ఒక్కోసారి జలుబు దగ్గు ఎక్కువగా ఉంటుంది కదండి. ఆ టైంలో ఇలాగా ఈ వాము అలానే ఎల్లుల్లిపాయలు ఇలా చట్టి కాటన్ క్లాత్ కానీ నాప్కిన్ కానీ ఇలా తీసుకొని దీనిలో ఇలా వాము ఎల్లుల్లిపాయలను తీసుకొని ఇలా వేసుకోవాలండి. ఈ రెండింటిని కలిపేసి ఇలాగా చుట్టేసుకొని ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకొని మనం తరచుగా మెడిసిన్స్ వేస్తూ ఉంటాం కదండి, మెడిసిన్స్ బదులుగా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా దగ్గు జలుబు ఎక్కువగా ఊపిరాడకుండా ఉన్నప్పుడు ఈ స్మెల్ చూస్తూ పడుకున్నాం అనుకోండి, పడుకునే ముందు ఎటువంటి మనకి ఎంత ఊపిరాడకుండా ఉన్నటువంటి జలుబు అయినా సరే చక్కగా తగ్గిపోతుందండి. ఇలా ట్రై చేసి చూడండి, నిజంగా చెప్తున్నాను, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 3, మనం పచ్చిమిర్చి అయితే కట్ చేస్తూ ఉంటాం కదండి. అప్పటికప్పుడు మన కర్రీలోకి పచ్చిమిర్చి కట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. చేతులు అయితే మంట వచ్చేస్తాయని భయపడుతూ కట్ చేస్తూ ఉంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. బొటన వేలికి ఇలాగా స్పూన్ ఉంటుంది కదండి, స్టీల్ స్పూన్ అయినా ప్లాస్టిక్ స్పూన్స్ అయినా ఉంటూ ఉంటాయి కదండి. ఇలా స్టీల్ స్పూన్ అయితే నేను పెట్టుకున్నానండి. ఈ విధంగా మీకు ఏది అవైలబుల్గా ఉంటే అలా ఈ స్పూన్స్ అయితే ఇలా పెట్టేసుకుని ఒక రబ్బర్ బ్యాండ్ అయితే బొటన వేలికి ఇలా వేసేసుకోవాలండి. చాకుతో ఇలాగా ఈజీగా సింపుల్గా ఇలాగా పచ్చిమిర్చిని కట్ చేసుకోవచ్చండి. సో మంట రాకుండా ఉంటాయి, ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, సోప్స్ అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాం కదండి. సోప్ని సోప్ బాక్స్లో పెట్టుకొని యూజ్ చేస్తూ ఉంటాం కదండి. సోప్ బాక్స్లో ఎంత హోల్స్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనకి సోప్ అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మన అందుబాటులో సోప్ బాక్సులు లేనప్పుడు ఇలా ట్రై చేయండి. సోప్ బాక్స్కి ఇలాగ బాటిల్ క్యాప్ ఉంటుంది కదండి, ఆ క్యాప్ని ఇలా సోప్కి ముందుగా ప్రెస్ చేసామనుకోండి చక్కగా మనకి ఇలా అతుక్కుని ఉంటుంది. మనం సోప్ బాక్స్ లేనప్పటికీ కూడా ఈ విధంగా అప్పటికప్పుడు సోప్ బాక్స్ లాగా ఇలాగ ప్రిపేర్ చేసుకోవచ్చు. బాటిల్ క్యాప్ని ఈ విధంగా పెట్టేసామనుకోండి, సోపు మనం సోప్తో క్లీన్ చేసుకున్న ప్రతిసారి కూడా సోప్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అప్పటికప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 5, నాప్కిన్ ఒకటి తీసుకొని ఈ విధంగా రైస్ తీసుకోవాలండి. రైస్ అయితే ఒక గుప్పుడు తీసుకున్నాను. దీంట్లో కర్పూరం బిళ్ళ ఒకటి చిదిమేసుకొని ఆ పౌడర్ను కూడా అందులో వేసుకోవాలి. ఇలాగా వీడియోలో చూపించిన విధంగా ఇలాగా గట్టిగా మొదలు చుట్టేసి ఈ నాప్కిన్ని ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ని పెట్టేసుకొని ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి వాంటింగ్ వచ్చేటట్లుగా ఉంటుంది కదండి. ఆ టైంలో ఇలా స్మెల్ చూసామంటే వాంటింగ్ రాకుండా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, బెండకాయ కర్రీ చేసేటప్పుడు జిగురు లేకుండా ఉండాలి అంటే కొంచెం స్పూన్ పొల్లటి పెరుగు వేసుకుంటే జిగురు లేకుండా ఉంటుంది, కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని షేర్ చేస్తున్నానండి. చపాతీ కానీ పూరి కానీ చక్కగా పొంగుతూ రావాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. చపాతీ పిండి పిసికేటప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకొని అలానే తగినంత
మనకి పంచదార కూడా వేసుకొని కొంచెం ఆయిల్ కొన్ని పాలు అయితే పోసుకొని అంటే కాచి చల్లార్చిన పాలైన పోసుకోవచ్చు, పచ్చి పాలైన పోసుకోవచ్చు. ఈ విధంగా పిండిని కలిపేసుకొని 1 అవర్ పాటు పక్కన ఉంచేసుకొని 1 అవర్ తర్వాత ఇలాగా ఆయిల్ లేకుండా కాల్చుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాంటి జాలీ గిన్నెలు అయితే ఉంటూ ఉంటాయి కదండి. జాలీ గిన్నె కొంచెం హీట్ వచ్చిన తర్వాత చపాతీలాగా ఇలా కాల్చుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇలా కొంచెం జాలీ గిన్నెపై హీట్ చేసుకున్న తర్వాత మనం పూరి వేసుకున్నా కూడా చక్కగా వస్తాయండి. ఈ విధంగా ఆయిల్లో చక్కగా పూరి పొంగుతూ వస్తాయండి. ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఎన్ని పూరీలైనా చాలా చక్కగా టేస్టీగా ఉంటాయండి. ఇలా చేసి చూడండి, చక్కగా ఉంటాయి. టిప్ నెంబర్ 8, కుక్కర్లో పప్పు కానీ రైస్ కానీ వండుతూ ఉంటాం కదండి. వండేటప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రైసు ఇలాగ హోల్స్లో ఇరుక్కొని ఒక్కొక్కసారి విజిల్స్ రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. మనకి టైంకి ఇలా కుక్కర్లో పప్పు వేసినప్పుడు త్వరగా అవ్వదు కదండి. విజిల్స్ రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అలా లేకుండా ఉండాలంటే ఈ టిప్స్ అయితే ఫాలో అయిపోండి. ఇలా నీడిల్లోనికి దారం అయితే ఎక్కించుకొని ఈ విధంగా హోల్స్లో నుంచి ఇలాగా నీడిలోని దారం అయితే ఎక్కించాం కదండి. ఇలా హోల్స్లో నుంచి నీడిలు పోనిచ్చేసి దారంతో ఇలాగా లోపల ఉన్నటువంటి టేస్ట్ని కానీ నలకలు కానీ చక్కగా ఈజీగా ఇలాగా తీసేసుకోవచ్చండి. లోపల ఉన్నటువంటి టేస్ట్ కానీ అన్నం మెతుకులు కానీ పప్పు గింజలు కానీ ఒక్కొక్కసారి ఇరుక్కొని విజిల్స్ త్వరగా రానిదండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా హోల్స్లో నుంచి చక్కగా దారం పెట్టి ఇలాగ చక్కగా మొత్తం కూడా క్లీన్ చేసేసుకోవచ్చండి. ఇలా క్లీన్ చేసేసిన తర్వాత మనం ఒకసారి స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇలా కుక్కర్లో మనం పప్పు కానీ రైస్ కానీ వండున్నప్పుడు ఇలా క్లీన్ చేసుకోండి. చాలా అద్భుతంగా విజిల్స్ అయితే వస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఎల్లుల్లిపాయలు వలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. చాలా ఈజీగా ఇలా సింపుల్గా తీసేసుకోవచ్చండి. స్టీల్ బాక్స్ ఒకటి తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ అలానే కొంచెం సాల్ట్ వేసేసుకొని గట్టిగా ఊపేసి మనం అంటే కిందకి పైకి స్టీల్ బాక్స్ని ఇలా ఊపేసి ఒక 1 అవర్ పాటు ఎండలో ఉంచి 1 అవర్ తర్వాత ఇలా ఎల్లుల్లిపాయలు తీసామనుకోండి చక్కగా వచ్చేస్తాయి. సో యూజ్ అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 10, మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ కూడా నాకు సపోర్ట్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు ఇట్లాంటివి నెట్ బ్యాగ్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి. నెట్ బ్యాగ్స్ పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా నెట్ బ్యాగ్ని ఒకటి తీసుకొని ఈ విధంగా ఎల్లిపాయల్ని ఇలా పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవటం వల్ల ఎన్ని రోజులు ఉన్నా కూడా ఎల్లుల్లిపాయలు పాడవ్వండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఫ్రిడ్జ్లో ఒక డోర్కి వెళ్ళి పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎక్కువ ప్లేస్ కూడా ఉండదు. చక్కగా తక్కువ ప్లేస్లో ఇలాగా మనం ఎల్లుల్లిపాయలను స్టోర్ చేసుకోవడానికి కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. ఎల్లుల్లిపాయలు త్వరగా వలవాలి అంటే ఈ టిప్ను కూడా ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలా ఎల్లుల్లిపాయలను తీసుకొని ఇలాంటి పకోడీ గంటలు లాంటివి అంటే జాలీ గరిటెలు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. జాలీ గరిటెలో ఇలాగా ఎల్లుల్లిపాయలని ఇలా కాల్చేసేమనుకోండి చక్కగా ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటాయి. మనం ఎల్లుల్లిపాయలు వలవాలన్నా కూడా చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తాయండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఎల్లుల్లిపాయలు మనం ఇలానే బయట పెట్టేస్తే ఒక్కొక్కసారి పాడైపోయి మనకి బూజు వచ్చేస్తూ ఉంటాయి కదండి. బూజు రాకుండా ఉంటాయి, పాడైపోకుండా కూడా ఉంటాయండి. ఇలా కొంచెం కాల్చేసి మనం ఒక దగ్గర స్టోర్ చేసుకున్నా కూడా ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. చిన్న పెద్ద వాయిస్ తేడా ఏమీ లేకుండా ప్రతి ఒక్కరికి గ్యాస్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది కదండి. ఇలా ట్రై చేయండి. ఎక్కువగా మెడిసిన్తో పని లేకుండా తిన్న వెంటనే ఇలా కొంచెం వాము అలానే కొంచెం జీలకర్ర అలానే సాల్ట్ ఈ 3 వేసుకొని ఇలా చేత్తో రఫ్ చేస్తూ ఈ ఓట మింగుతూ ఉన్నామనుకోండి గ్యాస్ ప్రాబ్లం తగ్గిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 12, దోస పిండి కానీ ఇడ్లీ పిండి కానీ మనం వేస్తూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి అడుగున పిండి కొంచెం కొంచెంగా మిగిలిపోతూ ఉంటుంది కదండి. ఆ పిండిని పారిపోయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో కొన్ని పూల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి. పూల మొక్కలు కానీ పండ్ల మొక్కలు కానీ ఇలాంటివి పెంచుకుంటూ ఉంటాం కదండి. ఇలాగా ఆ మొక్కల మొదట్లో ఈ వాటర్ పోసామనుకోండి మంచి క్రాప్ అయితే ఉంటుందండి. చెట్లు కూడా ఈ వాటర్ చాలా బలం అండి. మనం వేస్ట్ అని పారబోసే బదులు ఇలా ఇంట్లో ఉన్న మన పూల మొక్కలకి ఇచ్చుకున్నాం అనుకోండి మంచి క్రాప్ అయితే ఉంటుంది. అలానే పూలు కూడా మంచి కలర్ఫుల్గా పోస్తాయండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. పెన్ని క్యాప్స్ ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదండి. చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. పెన్ని క్యాప్స్ని ఈ విధంగా తీసుకొని
పెన్ క్యాప్‌లని మనం బట్టల క్లిప్స్ లేనప్పుడు అవసరానికి బట్టల క్లిప్స్ లాగా యూజ్ చేసుకోవచ్చండి. అలానే ఇంకొక విధంగా కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇలా కిచెన్‌లో కానీ, బెడ్‌రూమ్స్‌లో కానీ దోమలు ఎక్కువగా ఈవినింగ్ టైంలో వస్తూ ఉంటాయి కదండీ! మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా దోమలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ ప్లేస్‌లో ఇలాగా పెన్ క్యాప్‌ని స్టిక్ చేసేసి డబుల్ ప్లాస్టర్‌తో తర్వాత ఇలాగా సాంబ్రాణి స్టిక్‌తో ధూపం వెలిగించామనుకోండి వీటి ఘాటుకి, స్మెల్‌కి దూరంగా దోమలైతే పారిపోతాయి. సో, యూజ్ అవుతుందనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 13 బాదం గింజలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా బాదం గింజల డబ్బాలో లవంగాలు ఒక 4, 5 తీసుకొని ఇలా బాదం గింజల డబ్బాలో వేసేసుకొని ఇలా మూత పెట్టేసుకొని ఒక చోట పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఇలా వేసేసుకొని మొత్తం కూడా మిక్సింగ్ చేసేసుకొని ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. పురుగు లేకుండా ఎక్కువ రోజులు పాడవకుండా చక్కగా ఉంటాయండి. ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్క్ అవుతుంది. అలానే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాం. ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా బాదం గింజలు కూడా మనం ఎక్కువ కాస్ట్లో తెచ్చుకుంటాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. టమాటాలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. టమాటాలను మనం మార్కెట్ నుంచి తీసుకొచ్చిన వెంటనే వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత తేమ లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత ఒక్కొక్క టమాటాకి కొంచెం కర్రీస్‌లో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదండీ! ఆ ఆయిల్ ప్రతి ఒక్క టమాటాకి ఇలా అప్లై చేసేసి తొడుములు కింద ఉండేటట్లుగా ఇలా చక్కగా డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఎక్కువ రోజులు అలా నిల్వ ఉంటాయండి. ఏదైనా ఒక బాక్స్‌లో అయితే స్టోర్ చేసుకుంటాం కదండీ! ఆ బాక్స్‌లో టిష్యూ పేపర్ గాని, న్యూస్ పేపర్ గాని వేసుకొని ఈ విధంగా టమాటాలకు ఆయిల్ పట్టించేసి డబ్బాలో స్టోర్ చేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఎన్ని రోజులున్నా కూడా పాడవకుండా ఉంటాయండి. టమాటా ఎక్కడ కూడా కుళ్ళిపోవటం, పాడైపోవటం గాని జరగదండి. సో, యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా పైన కూడా ఒక పేపర్ పెట్టేసి మనం మూత పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా కూడా టమాటాలు పాడవకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. దోస పెనం కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఒక స్పూను పసుపు వేసి ఇలా ఆ స్మెల్ చూస్తూ ఉన్నాం అనుకోండి మైగ్రేన్ హెడేక్ ఉన్నా కూడా మామూలు హెడేక్ అయినా తగ్గిపోతుంది. సో, యూజ్ అనుకుంటే ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఇలా ధనియాల పౌడర్ అయితే మనం నాన్ వెజ్‌లోకి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదండీ! నాన్ వెజ్‌లో ఒక్కోసారి మనం ఎక్కువ పట్టుకొని పక్కన పెట్టుకుంటూ ఉంటాం కదండీ! ధనియాల పౌడర్ పాడవకుండా ఉండాలంటే ఇలా ఒక స్పూను సాల్ట్ వేసేసుకొని ఇందులో కలుపుకొని పక్కన పెట్టుకుంటే మన అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఈ ధనియాల పౌడర్ కూడా పాడవకుండా తుట్లు కట్టకుండా ఉంటుంది. సో, యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 17 మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూజ్ఫుల్‌గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏదైనా ఒక కవర్ తీసుకొని దాంట్లో ఎల్లుల్లిపాయలు తీసుకున్న తర్వాత ఎల్లుల్లిపాయ పొట్టు ఉంటుంది కదండీ! ఎల్లుల్లిపాయ పొట్టుని పడేయకుండా ఇలా ఈ కవర్లో వేసేసుకొని 2 లవంగాలు, 2 మిరియాలు తీసుకొని కర్పూరం బిళ్ళని ఒక బిళ్ళని తీసుకొని ఈ విధంగా మెత్తగా పౌడర్‌లా చేసుకొని అందులో వేసేసుకోవాలి. ఇలా ఈ కవర్‌కి అక్కడక్కడ హోల్ అయితే పెట్టుకోవాలండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. మన కిచెన్‌లో ఎక్కువగా మనం ఎంత క్లీన్ చేసినా కిచెన్‌లో ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది. నీచు స్మెల్‌కి ఎక్కువగా బల్లులు, బొద్దింకలు వచ్చేస్తూ ఉంటాయండి. ఆ ప్లేస్‌లో ఈ కవర్‌ని ఒక మేకుకి ఇలా తగిలించేసామనుకోండి వీటి ఘాటుకి, స్మెల్‌కి అవి దూరంగా పారిపోతాయి. సో, యూజ్ అనుకుంటే ట్రై చేయండి. వీటి ఘాటుకి, స్మెల్‌కి అవి దూరంగా పారిపోతాయండి. అంత ఘాటైతే ఉంటాయి. సో, యూజ్ అనుకుంటే ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెమన్ అయితే తీసుకోవాలండి. ఒక హాఫ్ లెమన్ తీసుకొని ఇలా మిక్సీ జార్‌లో అయితే క్లీన్ చేస్తూ ఉంటాం కదండీ! మిక్సీ జార్‌లపై ఉన్నటువంటి మూతను మనం ఎంత క్లీన్ చేసినా ఇలాగా ఈ గ్యాప్‌లో డస్ట్ ఉండిపోయి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. చేత్తో అయితే క్లీన్ చేసుకోలేం కదండీ! ఈ విధంగా ట్రై చేయండి. ఒక లెమన్ తీసుకొని దానిపైన బేకింగ్ పౌడర్‌ను ఒక స్పూన్ అయితే తీసుకున్నానండి. దీనిపైన ఈ 2 రఫ్ చేసి ఈ విధంగా మిక్సీ జార్ మూతను ఇలా క్లీన్ చేస్తూ ఉండాలండి. ఒక 5 మినిట్స్ ఇలా పక్కన పెట్టేసి 5 మినిట్స్ తర్వాత ఒక బ్రష్‌ని తీసుకోవాలండి. మనం యూజ్ చేయని టూత్ బ్రష్ ఉంటుంది కదండీ! టూత్ బ్రష్ ఒకటి తీసుకొని ఇలా గ్యాప్‌లో ఉన్నటువంటి డస్ట్‌ని మొత్తం కూడా చక్కగా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా మనకైతే చేత్తో అయితే క్లీన్ చేసుకోలేం కదండీ! ఒక బ్రష్‌తో చాలా ఈజీగా, సింపుల్‌గా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. సో, ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా లోపల ఉన్నటువంటి డస్ట్‌ని మనం క్లీన్ చేసుకోకపోతే ఫుడ్‌లో మనకి కలిసిపోతుంది కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు మిక్సీ జార్ మూతని ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుందండి. ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్క్ అవుతుంది. మిక్సీ జార్ మూతని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకు అప్పుడప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవండి. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా
రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 20. పాలు మనం ఒక్కోసారి పొయ్యి మీద పెట్టి మర్చిపోతూ ఉంటాం కదండి. ఇలా పొంగిపోతూ ఉంటాయి. పొంగిపోకుండా ఎక్కువ సేపు అలానే ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. ఇలా మనం పనిలో ఉన్నా కూడా పాలు పొంగిపోకుండా ఉంటాయి. ఇలా పాలు పొంగకుండా ఉండాలి అంటే ఇలా పాల గిన్నెకి అంచులకి కొంచెం ఆయిల్ అప్లై చేసేసాం అనుకోండి, నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా అప్లై చేయొచ్చండి. ఇలా అప్లై చేసేసి మనం ఇలా పొయ్యి మీద పెట్టామనుకోండి, ఎంతసేపటికి కూడా పైకి పొంగిపోకుండా ఉంటాయి, అలానే మరుగుతూ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. స్టిక్కర్ ప్యాకెట్స్ మనం అందరం కూడా ఆడవాళ్ళని యూజ్ చేస్తూ ఉంటాం కదండి. స్టిక్కర్ పెట్టుకున్నప్పుడు చెమటలకి ఒక్కోసారి స్టిక్కర్స్ ఊడిపోతూ ఉంటాయి. అలా ఊడిపోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. స్టిక్కర్ ప్యాకెట్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత తీసి ఇలా పెట్టుకున్నాం అనుకోండి, చెమటలు పట్టినా కూడా స్టిక్కర్ ఊడిపోకుండా ఉంటుంది. బియ్యం కడిగిన వాటర్ని పారబోయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఈ టిప్ని మిస్ కాకుండా చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మన ఆడవాళ్ళందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా బియ్యం కడిగిన వాటర్లో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసుకొని దీనిలో కాఫీ పౌడర్ ఉంటుంది కదండి, కాఫీ పౌడరు ఇలా కొంచెం కలిపేసుకొని మన ఇంట్లో కొన్ని పూల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి. ఆ పూల మొక్కలకి ఈ వాటర్ ఇచ్చుకుంటే చక్కగా మంచి క్రాప్ అయితే ఉంటుంది. పూలు కూడా కలర్ఫుల్గా పోస్తాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఇంట్లో మనం మనీ ప్లాంట్ కానీ అలానే పూల మొక్కలు కానీ ఇలాంటివి పెంచుకుంటూ ఉంటాం కదండి, వాటి మొదట్లో ఇలా పోసేసామనుకోండి మంచి క్రాప్ అయితే ఉంటుంది. ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. పిల్లలకి చైన్స్ అయితే వేస్తూ ఉంటాం కదండి. గోల్డ్ చైన్స్ వేసినప్పుడు వాళ్ళు ఎక్కడ పడేసుకుంటారేమోనని భయంగా ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలాగా చైన్ లింక్ దగ్గర కొంచెం ప్లాస్టర్ వేసేసి ఇలా వేసామంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. వాళ్ళు పడేసుకుంటారనే భయం కూడా ఉండదు. ఇంకొక టిప్ కూడా ఇలా షేర్ చేస్తున్నానండి. ఇలా చైన్స్ అయితే ర్యాకెట్ చైన్స్ మనం ఆడవాళ్ళం వేసుకుంటూ ఉంటాం కదండి, అది అస్తమానం తిరగబడుతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ర్యాకెట్కి డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే ఇలా అంటించేసుకున్నాం అనుకోండి, అది అస్తమానం తిరగబడకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 23. ఇలా స్పెట్స్ అయితే పెట్టుకుంటూ ఉంటారు కదండి. స్పెట్స్ పెట్టుకునే వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. స్పెట్స్ పెట్టుకున్నప్పుడు స్పెట్స్ పైన ఒక్కోసారి స్క్రాచెస్ పడిపోయి మరకలు పడుతూ ఉంటాయి కదండి. ఇలా క్లీన్ చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. ఇలా స్క్రాచెస్ కానీ అలానే దీనిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు పోవాలంటే ముందుగా మనం యూజ్ చేసుకునే వ్యాజ్లైన్ కొంచెం ఇలాగా స్పెట్స్కి అయితే అద్దాలకి ఇలాగా అప్లై చేయాలండి. ఇలా అప్లై చేసిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి స్పెట్స్కి ఇచ్చినటువంటి క్లాత్ అయితే ఉంటుంది కదండి, ఆ క్లాత్ని తీసుకుని ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దీనిపై ఉన్నటువంటి డస్ట్ కానీ స్క్రాచెస్ కానీ అలానే మరకలు కానీ ఈజీగా తొలగిపోతాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 25. లెమన్ తీసుకుని ఈ విధంగా ఆఫ్ చేసుకోవాలండి. ఇలా ఆఫ్ని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఈ రసం అయితే పిండుకోవాలండి. ఈ రసం కూడా పిండేసుకున్న తర్వాత ఆ తొక్కను కూడా అందులో వేసేసుకొని 2-3 మిరియాలు కానీ అలానే లవంగాలు కానీ ఏదైనా వేసుకోవచ్చండి. ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. నేను ఇక్కడ లవంగాలు అయితే తీసుకున్నాను. లవంగాలు ఒక 4 తీసుకొని అందులో వేసేసుకొని నిమ్మరసం కూడా అందులో పిండుకున్నాం కదండి, ఆ గిన్నెని ఇలాగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి బ్యాడ్ స్మెల్ అంతా కూడా వాటర్ పీల్చుకుంటుంది. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఫ్రిడ్జ్లో ఒక్కోసారి మనం ఎంత క్లీన్ చేసినా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి, అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. టిప్ నెంబర్ 26. ఏదైనా ఒక బౌల్ తీసుకుని ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్ అలానే కొంచెం కొబ్బరి నూనె వేసుకుని ఈ విధంగా కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసుకుని, మన పళ్ళు అయితే ఒక్కొక్కరికి చాలా గార పట్టేసి ఉంటూ ఉంటాయి కదండి, అట్లాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం యూజ్ చేసుకునే టూత్ బ్రష్తో ఇలా రోజు క్లీన్ చేసుకున్నాం అనుకోండి, పళ్ళుకున్నటువంటి గారంతా కూడా పోతుంది. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మనం కుక్కర్లో రైస్ కానీ పప్పు కానీ వండుకుంటూ ఉంటాం కదండి, ఒక్కోసారి మనం ఇలా రైస్లో కుక్కర్లో పప్పు కానీ రైస్ కానీ పెట్టుకున్నప్పుడు విజిల్స్ త్వరగా రావు కదండి, అలా చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. కుక్కర్ మూతని అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలండి, లేదంటే ఇలా హోల్స్లో డస్ట్ ఉండిపోయి అన్నం మెతుకులు కానీ పప్పు గింజలు కానీ ఇలా ఇరుక్కుపోతూ ఉంటాయి కదండి, విజిల్స్ కూడా త్వరగా రానియదు. అలాంటి టైంలో ఇలా ట్రై చేయండి. ఇలా కొంచెం లెమన్ అయితే తీసుకోవాలండి. లెమన్ మనం రసం తీసిన తర్వాత తొక్క అయితే ఉంటుంది, ఆ తొక్క పైన కొంచెం బేకింగ్ పౌడర్ వేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. మరొక యూస్ఫుల్ టిప్. సాల్ట్ శీతాకాలంలో కానీ వర్షాకాలంలో కానీ
గడ్డలు కట్టేసి లేదంటే నిమ్ముకుని ఉంటుంది కదండి, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా సాల్ట్ డబ్బాలో వుడెన్ స్పూన్స్ అయితే ఉంటాయి కదండి, వాటితో యూజ్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి చెమ్మ లేకుండా గడ్డలు కట్టకుండా ఉంటాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. బట్టలు అయితే మనం వాష్ చేస్తూ ఉంటాం కదండి, బట్టలు బ్రష్ పెట్టి ఒక్కొక్కసారి బట్టలు దారాలు ఇలాగ బ్రష్కి ఇరుక్కుపోతూ ఉంటాయి కదండి, మనం చేతితో అయితే క్లీన్ చేసుకోలేం కదండి. ఇలాగ ఒక క్లిప్ని అయితే తీసుకొని ఈ విధంగా లోపల ఉన్నటువంటి డస్ట్ని కానీ అలానే దారాలు కానీ ఈజీగా తీసుకోవచ్చు. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి, వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 30, ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దానిలో ఎల్లుల్లిపాయలను ఇలా ఒలుచుకున్న తర్వాత ఇలా ఒక నైట్ అంతా కూడా ఎల్లుల్లిపాయల్ని నానబెట్టుకోవాలండి. ఉదయం పరగడుపున ఈ వాటర్ తీసుకుని తాగామనుకోండి, ఈ విటమిన్ లోపం ఉన్న వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎల్లుల్లిపాయలు తీసేసి ఆ వాటర్ వరకు తీసుకొని తాగామనుకోండి, క్రమేణా చక్కగా ఇలా తాగుతూ ఉంటే షుగర్ లెవెల్స్ కూడా చక్కగా తగ్గిపోతాయి. అలానే మనకి బీపీ కూడా, హై బీపీ ఉన్న కంట్రోల్ అయిపోతుందండి. ఈ విటమిన్ కూడా చక్కగా పుష్కలంగా వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు ఫ్రూట్స్ని మనం వాటర్లో క్లీన్ చేసి తినేస్తూ ఉంటాం కదండి, అలా తినకూడదు. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి తెలియని కెమికల్స్తో ఇలాగా ఫ్రూట్స్ని అయితే పెంచుతూ ఉంటారు కాబట్టి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే మనకి కెమికల్స్ లేకుండా ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఉండవండి. దీనిపైన మందులేసి పండిస్తారు కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంటుంది, మనం తిన్నా కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయండి. అలా లేకుండా ఉండాలంటే ఇలాగ గోరువెచ్చని వాటర్ తీసుకొని ఒక 1 టీ స్పూన్ పసుపు, ఒక 1 టీ స్పూన్ సాల్ట్ తీసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత మంచి వాటర్తో క్లీన్ చేసి తిన్నామనుకోండి, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. నెయిల్ పాలిష్ తీసుకొని ఈ విధంగా సేఫ్టీ పిన్లకి ఈ విధంగా హోల్స్ దగ్గర ఇలా అప్లై చేసి డ్రై అయిపోయిన తర్వాత మనం చక్కగా శారీకి కుచ్చెల పిన్ ఇలాగ పెట్టుకుంటూ ఉంటాం కదండి, ఇలా సేఫ్టీ పిన్లు మనం యూజ్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి దారాలు పట్టేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా నెయిల్ పాలిష్కి కొంచెం ఇలాగ పిన్నికైతే నెయిల్ పాలిష్ అప్లై చేసి డ్రై అయిన తర్వాత పెట్టుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మనం ఏ శారీ అయితే కట్టుకుందాం అనుకున్నాం ఆ శారీ కలరు ఆ పిన్నికి మనం ఇలాగా వేసేసుకున్నాం అనుకోండి, కనిపించకుండా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా తెలుసుకుందాం. పిన్నికి ఈ విధంగా ఒక స్టిక్కర్ కానీ లేదంటే ట్యాబ్లెట్కి ఉన్నటువంటి లేబుల్ ఉంటుంది కదండి, ఖాళీ అయిపోయిన అట్లకు ఉన్నటువంటి లేబుల్ తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని మనం చక్కగా ఇలాగ శారీకి సేఫ్టీ పిన్ లాగా చక్కగా ఉపయోగించుకోవచ్చండి. ఈ విధంగా దారాలు కూడా పట్టకుండా ఉంటుంది, శారీ కూడా పాడవకుండా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి. స్టిక్కర్ కానీ ఇలాంటి ట్యాబ్లెట్ లేబుల్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. శారీస్ మడత పెట్టాలంటే, ఫోల్డింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎన్ని చీరలైనా చక్కగా మనం ఇలాగా ఫోల్డింగ్ చేసుకోవచ్చండి. ఇలా బ్యాచిలర్స్కి అయితే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. వాళ్ళు శారీస్ ఫోల్డింగ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఫోల్డింగ్ చేసుకోవచ్చండి. చూసారా, ఇప్పుడు ఏంటి నేను స్టార్టింగ్లో స్టీల్ అట్లకర ఉంటుంది కదండి, మనం దోశలు పోసుకుని స్టీల్ అట్లకర తీసుకుని స్టార్టింగ్లో ఇలా అంచుని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ చివరి వరకు రావాలండి. ఇలా చివరి వరకు తీసుకుంటూ వచ్చిన తర్వాత ఇలా ఫోల్డింగ్ అయితే మనకు కరెక్ట్గా అయిపోతుంది కదండి. తర్వాత ఈ స్టీల్ అట్లకర తీసేసి ఈ విధంగా మన శారీ ఫోల్డింగ్ చేసామనుకోండి, ఐరన్ చేసినట్లుగానే ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనం ఐరన్ శారీని ఏ విధంగా అయితే చేస్తామో ఆ విధంగా ఐరన్ మడితే ఫోల్డింగ్ అనేది వస్తుందండి. ఇలా ట్రై చేయండి. ఇలా ఎన్ని శారీస్ అయినా చాలా ఈజీగా సింపుల్గా ఎగుడు దిగుడు లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఫోల్డింగ్ చేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్నే సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.